హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూణే యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు అయితే బ్రెడ్ ఆలుతో ఇలా హెల్దీగా టేస్టీగా స్నాక్స్ చేయండి. అందరికీ నచ్చుతుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళే కంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్ళాం. ఇక్కడ నేను 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇలాంటి ఒక క్యాప్ తీసుకొని పైన బ్రెడ్ని మధ్యలో ఇలా పెట్టుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా రౌండ్గా సర్కిల్ షేప్లో బ్రెడ్ కట్ అవుతుంది. ఈ విధంగా మిగతా బ్రెడ్ స్లైసెస్ని కూడా కట్ చేసుకోండి. మిగిలిన బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పొడిలాగే విధంగా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల మైదా పిండి, చిటికెడంత ఉప్పు, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. ఉండలేమి లేకుండా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా లూజ్గా ఉండాలి. ఇప్పుడు అది పక్కకు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డను కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆలుగడ్డను ఉడికించుకొని పొట్టు తీసుకొని ఈ విధంగా మ్యాష్ చేసుకొని మెత్తగా దాంట్లోకి వేసుకోండి. ఇప్పుడు రుచికి తగినంతగా ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ కారము, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసుకొని 2 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న బ్రెడ్ ముక్క మధ్యలో ఆలు మిక్చర్ని పెట్టుకొని లైట్గా బ్రెడ్ ముక్క మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని మీదంగా ఇంకో బ్రెడ్ ముక్కని ఈ విధంగా పెట్టుకొని లైట్గా ప్రెస్ చేయండి రెండింటిని. ఇదే విధంగా మిగతా వాటికి కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోండి. కొద్దిగా ఆలు మిక్చర్ని పెట్టుకొని బ్రెడ్ ముక్కకు మొత్తం ఇలా ఆలు మిక్చర్ పట్టేలాగా స్ప్రెడ్ చేసుకొని పైనంగా ఇంకో బ్రెడ్ని పెట్టుకొని దీంటిని లైట్గా ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మైదా వాటర్ ఉంది కదా, దాంట్లో ఈ బ్రెడ్ని బాగా డిప్ చేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్తోని కోటింగ్ చేసుకోండి. అన్ని వైపులా పట్టేలాగా ఈ విధంగా కోటింగ్ చేసుకోండి. మిగతా వాటికి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కోటింగ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనము ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని దీనిపైన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక సైడ్ మంచిగా కాలాక మరో సైడ్ ఇలా టర్న్ చేసుకోండి. 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అవసరం లేదండి. సింపుల్గా 1 టేబుల్ స్పూన్ ఆయిల్తోని మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మంచి కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకున్నారంటే మన స్నాక్ రెడీ అండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. చాలా హెల్తీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.